హాయ్ హలో వెల్కమ్ డాడ్ ఇన్ కిచెన్. కరేలా కాకరకాయ రెసిపీ. काकरकाय नुव्वुल वेंपुडु. काकरकाय कड़वा रहता लेकिन इसको जबरदस्त सुपर खतरनाक टेस्ट बनाते बोल रहे द ग्रेट फिल्म एक्ट्रेस शिव पार्वती अम्मा. अम्मा वेलकम अम्मा. రవి గారు నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారు? సూపర్ అమ్మా, బాగున్నారు. మీరు అమ్మా అని పిలవటంలోనే మేమందరం మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాం. అమ్మా అనే పిలుపుకి ఎంత పవర్ ఉంది మరి. అవునమ్మా కదా. రైట్ రైట్. ఏంటి మీరు కాకరకాయ కూర అడిగారు ఈసారి? అస్సలు నాకు ఇష్టం లేదు కాకరకాయ కూర కదా, అస్సలు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఇలా చేపలు, పెద్ద పెద్ద చేపలు, పీతలు అంతా దాని ఏమంటారు మసాలా, గరం మసాలా. అవును. మరి కాకరకాయ ఎందుకు అడిగారు? కాకరకాయ అసలు ఇష్టమే ఉండదు, కానీ మీరు ఇష్టంగా తినేలాగా నేను చేసి పెడతాను. రైట్ అమ్మా. కదా. కాకరకాయ అంటే పిల్లలు అసలు తినరు, అమ్మో చేదు చేదు అంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా మంది కాకరకాయ అనగానే కేకలేస్తారు. కానీ ఈ కాకరకాయ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. తింటే రుచి, ఆరోగ్యం కూడా ఉంటుందండి. సూపర్. అసలు కాకరకాయ అంటేనే ఆరోగ్యం. ఓకే, దాన్ని ఎవరు తినరు. తినాలి తినాలి తినాలి. అట్లీస్ట్ నెలలో 2 times అయినా కాకరకాయ తింటే మన స్టమక్ కి ఎక్కడ లేని ఆరోగ్యం ఉంటుంది అనమాట. కదా. సో మనం స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా. రైట్. రవి గారు, జనరల్ గా కాకరకాయ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా ఉంది చూసారా, ఇది మొత్తం తీసేస్తారు. అక్కర్లా, ఇలా కొంచెం జస్ట్ ఇలా తీస్తే చాలు. ఓకే, అంతే. దీన్ని మధ్యలో దీని పొట్టని ఇలా ఓపెన్ చేస్తాం. ఇదిగోండి ఇదిగోండి. ఓకే, ఇలా చేసి కాయ పీసులు వేయము, మొత్తం ఫుల్ కాయ, మొత్తం కాయ కట్ ఏం చెయ్యరు. అలా చేసుకోవచ్చు, అది వేరే. కట్ చేసి చిన్న పీసులుగా చేసి స్వీట్ గా బెల్లంతో చేసుకునే పద్ధతి ఉంటుంది. దీంట్లో ఇత్తులు గిట్లు ఉంటాయమ్మా, అవి వాటితో తింటేనే టేస్ట్ అండి. వాటితోనే తినాలి. మీరు తినేటప్పుడు చెప్తారు కదా నాకు, మొహమాటానికి చెప్పకండి. లేదమ్మా, నిజంగా చెప్పాలి. టేస్ట్ అంటే టేస్ట్ అంతే, బాగాలేదంటే బాగాలేదు చెప్పండి. ఓకే. దాన్ని మీరు చేసేది సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నా నేను. చూసారా మీ చేతి మహిమ, చూసారా రవి గారికి ఎంత నమ్మకం. అవునమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ నమ్మకం ఎప్పుడు బాగుంటుంది. కాకరకాయ నువ్వుల వేంపుడు చూపిస్తాను. ఏమేమి కావాలి అన్ని చెప్పుకుందాం ఒకసారి. ఓకే. సో ఇలా ప్రతి కాయని ఇలా లైట్ గా ఈ పైన కొమ్ముల్లాగా ఉన్న వాటిని తీసేసి జస్ట్ ఇలా నాటు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకుంటాం. ఓకే, ఇదిగోండి ఇలా